హలో ఎవ్రీవన్, మనకి ఏపీ హైకోర్టు 2026 ఎగ్జామినేషన్లో మనకి కీ రోల్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. బికాజ్ ఆఫ్ మనకి టోటల్గా 80 మార్క్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ మనకి 40 మార్క్స్ ఉండడం జరిగింది. ఈ 40 మార్క్స్లో మీరు సిలబస్ కాపీ చేసినట్లయితే దాంట్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి సుమారుగా మనకి 10 నుంచి 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కనుక కరెంట్ అఫైర్స్ని మీరు క్లియర్గా ఇప్పటి నుంచి చదవడం మంచిది. అలానే కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి అంటే అరౌండ్ 2025 నుంచి 2026 అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు చదవాలి. ఎందుకు సార్ అంత చదవాలి మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోబెల్ ప్రైజెస్ మనకి అది 2026లో రాలేదు కదా, 2025లో ఎప్పుడో వచ్చి ఉంటుంది. అలాగే భారతరత్న అవార్డ్స్ అది 2025లో లేదు, 2024లో ఇచ్చారు. ఇలా కొన్ని అంశాలు వెనక్కి వెళ్ళి చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా నేను ఏం చేశానంటే కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ మీరు ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి, క్లియర్గా ఏం చదవాలి అనేది నేను ఇక్కడ లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ ప్రకారం మీరు క్లియర్గా చదివేసుకోండి. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు చెప్తున్న కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏ ఉన్నాయో అవి నాట్ ఓన్లీ కోర్టు ఎగ్జామినేషన్, ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ మీద ఫోకస్ చేసుకుంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం కోర్టు ఎగ్జామ్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా క్లియర్గా నేను చెప్పిన టాపిక్స్ని ఫోకస్ చేసుకోగలిగితే సో వీ విల్ గెట్ మోర్ మార్క్స్. ఓకేమా? మరి ఆ టాపిక్స్ ఏంటనేది క్లియర్గా చూద్దాము. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేసిక్గా ఫస్ట్ చూడాల్సిన అంశం ఏంటంటే యూనియన్ బడ్జెట్ 2026 అండ్ 2027. ఎందుకంటే మీరు కోర్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కనుక కోర్ట్ ఎగ్జామ్లో మరీ డీటెయిల్గా చదవాల్సిన అవసరం అయితే లేదు. మీరు గ్రూప్స్ ఎగ్జామ్ చదివినట్లయితే దీనికోసం చాలా డీటెయిల్గా చదవాలి. బట్ మీరు ఏం చదవాలనేది బేసిక్ విషయాలు మీకు యూనియన్ బడ్జెట్లో క్లియర్గా ఏంటంటే ఎంత కేటాయించారు, అసలు టోటల్గా ఏవైనా కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగిందా, రెవెన్యూ లోటు ఎంత, సో బేసిక్గా అలాంటి విషయాలు తెలుసుకోగలిగితే చాలు. కొత్త పథకాలు ఏవైనా ప్రవేశపెట్టారా అలాంటి విషయాలు తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం సీఎం అండ్ గవర్నర్స్ మనకి కొత్తగా ఏదైనా గవర్నర్ అపాయింట్మెంట్ అయినా లేదా కొన్ని స్టేట్స్కి ఎలక్షన్స్ జరిగాయి, ఆ ఎలక్షన్ జరిగిన స్టేట్స్ తప్పకుండా తెలుసుకోవాలి. ఏ స్టేట్స్కి ఎలక్షన్ అయ్యి అలాగే ఆ స్టేట్కి ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచింది, ఆ పార్టీ యొక్క సీఎం ఎవరు, పార్టీ నేమ్ తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం సీఎం కూడా తెలుసుకోవాలి. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకున్నామా. సీఎం గవర్నర్ అంటే నేను అంటుంది మొత్తం లిస్ట్ అంతా చదివద్దు నాన్న. సో అదంతా చదివిస్తే ఇస్తాడని గ్యారెంటీ లేదు. నా ఒపీనియన్ ప్రకారం ఏదైతే రీసెంట్గా స్టేట్స్కి కొన్ని స్టేట్స్కి అయితే ఎలక్షన్ జరిగింది, దాంట్లో ఎవరైతే ఏ పార్టీ అయితే గెలిచిందో ఆ పార్టీ ఫుల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ బీజేపీ అని గెలిచిందనుకో, బీజేపీ ఫుల్ ఫామ్ కావాలి. అట్ ది సేమ్ టైం అక్కడ ఎవరు గెలిచారు, ఎవరు సీఎంగా ప్రమోట్ చేయడం జరిగింది, లేదా ఏదైనా గవర్నర్స్ చేంజ్ అవ్వడం జరిగిందా అది తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 77th రిపబ్లిక్ డే 2026 మనకి 77th గణతంత్ర దివసం జరిగింది కదా, అప్పటికి మనకి స్పెషల్ గెస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఎవరు వచ్చారు ఆ గెస్ట్, సో దానికి సంబంధించిన అంశాలు క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ రోజు మనకి ప్రైమ్ మినిస్టర్ ఏమైనా ప్రామిసెస్ చేశారా అట్లని చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం 79th ఇండిపెండెన్స్ డే సంబంధించిన అంశాలు కూడా చదువుకోవాలి. అండ్ భారతరత్న అవార్డ్స్ 2024లో ఇవ్వడం జరిగింది. మరి అది చదువుకోవాలంటే అవార్డ్స్ విషయానికి వచ్చేటప్పటికి భారతరత్న గురించి ఇవ్వాలనుకున్నప్పుడు మనకి 2024ని కరెంట్ ఈవెంట్గా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. బికాస్ ఆఫ్ 2025-26లో ఇవ్వలేదు కనుక. రైట్ నన్. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ 2026లో ఇవ్వడం జరిగిందమ్మా. ఈ పద్మ అవార్డ్స్ అయితే క్లియర్గా చదవాలి. పద్మ అవార్డ్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి కదా, పద్మశ్రీ అండ్ పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఓకేనా? పద్మభూషణ్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ పద్మశ్రీ అవార్డ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కనుక మరి ఆ పద్మశ్రీ అవార్డ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోనక్కర్లేదు. పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ వీటి మాత్రం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? ఏ కేటగిరీలో వచ్చిందో తెలుసుకోవాలి. అండ్ పాపులర్ అవార్డ్స్ ఆఫ్ ద 2024-26 అంటే ఇంకేమైనా ప్రముఖ అవార్డులు అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవార్డ్స్ ఏంటంటే 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో అదే మనకి కరెంట్ ఈవెంట్గా ఫాలో అవ్వాలి. అట్లాంటివి ఏమైనా ఉంటే చదువుకోవాలి. అండ్ ఇంకోటమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ హానర్ కాన్ఫెర్డ్ టు పిఎం నరేంద్ర మోడీ 2022-23 అంటే 2023 నుంచి 26 వరకు మన మోడీ గారికి ఏవైనా ఇతర దేశాలు మనకి వాళ్ళకి ఇది ఇస్తారు కదా గౌరవప్రదంగా అవార్డ్స్ కానీ అలాంటివి, అంటే వేరే కంట్రీ వాళ్ళు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గౌరవిస్తే ఏవైనా అవార్డ్స్ ఇచ్చారా
అట్లాంటివన్నీ తప్పకుండా తెలుసుకోవాలి. రైట్ నాన్న, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024 జాతీయ క్రీడలు, ఇది తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ నోబెల్ ప్రైజెస్ 2024 మోస్ట్ ఇంపార్టెంట్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇవన్నీ చదువుకోవాలంటే 100% చదువుకోవాలి, మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే చదివేసుకోనమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి చెప్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ ఏదైనా కరెంట్ అఫైర్స్ ఫాలో అయినట్లయితే చాలా సోర్సెస్ ఉన్నాయి కదా, మీరు అది చదివితే సరిపోతుంది నేను చెప్పిన అంశాలు. లేదు అనుకున్నప్పుడు ఆల్రెడీ మనకి కోర్ట్ ఎగ్జామ్కి ఎవరైతే మన దగ్గర కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళకి కంప్లీట్గా ఇది నేను ఫ్రీ మెటీరియల్ అనేది ఇందులో ప్రతి అంశాన్ని క్లియర్గా తయారు చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి చూడండి. మనం తయారు చేసిన కరెంట్ అఫైర్స్లో ఏదైతే నేను వీడియోలో చెప్పానో అవన్నీ క్లియర్గా ఇలా డీటెయిల్గా తయారు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఇది కంప్లీట్గా ఇలా ప్రతి ఒక్కటి కూడా స్టేట్ వైజ్ కంప్లీట్గా అనమాట, నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన ప్రతి అంశాలు కూడా కవర్ చేయడం జరిగింది. ప్రతి విషయం కూడా ఇందులో మన డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే ఈ కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్చేజ్ చేయని వాళ్ళు, కోర్స్ పర్చేజ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన అంశాలు చదువుకుంటే సరిపోతుంది. అలా మీకు డీటెయిల్గా ప్రతిదీ కూడా మీకు ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకైతే నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి మనం పే చేయట్లేదు, ఆ చదువుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఎవరైతే కోర్స్ తీసుకోలేదో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన అంశాలు మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా దాంట్లో అది ప్రిపేర్ అయితే సరిపోతుంది అన్న. రైట్ నౌ నెక్స్ట్ ఇంకా మనం చూడవలసిన అంశాలు ఇక్కడ చూడండి ఒకసారి. వింటర్ ఒలింపిక్స్ ఇదైతే తప్పకుండా చూడాలి. నెక్స్ట్ ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్ జరిగింది కదా, దీంట్లో బెస్ట్ సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. అండ్ మెన్ ఏషియన్ T20 జరిగింది, ఇది కూడా తెలుసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐసీసీ విమెన్ వరల్డ్ కప్ 2025 ఇది మన ఇండియాలో జరిగింది అనుకుంటా మేబీ. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి. అండ్ గ్రాండ్ స్లామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, గ్రాండ్ స్లామ్స్ తెలుసుకోవాలి. అండ్ 38th నేషనల్ గేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఖేలో ఇండియన్ గేమ్స్ 2025 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన సైనిక విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇది తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి సైన్స్ అని ఉంది కదా, సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కన్నా ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ అండ్ ఆపరేషన్ సింధూర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సో దీనికోసం డీటెయిల్గా మీకు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నేను ఇవ్వడం జరిగింది, మీరు అది చదువుకుంటే సరిపోద్ది. లేదా మీ దగ్గర ఏ మెటీరియల్ నుంచి చదువుకునే ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇండియన్ మిలిటరీ గవర్నమెంట్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇండియా ఏదైనా కొత్త ఆపరేషన్స్ చేసింది, భారత సైనిక ప్రభుత్వ ఆపరేషన్స్ చేస్తుంది కదా, వాటి కోసం తెలుసుకోవాలి. చూడమ్మా ఇక్కడ దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైతే చెప్తుందో అన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవచ్చు. కోర్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వగలరు. ఇదమ్మా ఇంతకుముందు మీకు చెప్పుంటాను. ఈ కోర్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏపీ కోర్టు కోసం కంప్లీట్గా మెంటల్ ఎబిలిటీ చూడమ్మా, మనకు కంప్లీట్గా మెంటల్ ఎబిలిటీ ప్లస్ టాపిక్స్ అన్ని టాపిక్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా టాపిక్ వైజ్ టెస్ట్లు, ఆ టెస్ట్లు కూడా ఎలా ఇచ్చానో ఒకసారి చూడమ్మా. డీటెయిల్గా మీకు మొత్తంగా ప్రాక్టీస్ సెట్లతో పాటు వీడియో కోర్స్ ఉంది. మనకి ఇలా మీకు యాప్లో చూపిస్తుంది ఏపీ హైకోర్టు సంబంధించిన కోర్సు 999 చూపిస్తుంది. దీంట్లో మొత్తం ఫుల్ కోర్స్ ఉంటుంది. అంటే ఏంటంటుంది టెస్ట్లు ప్లస్ మన నెక్స్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ టెస్ట్లు కావాలంటే చూడమ్మా ఇలా చూపిస్తుంది. మీరు ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్ అని ఇలా చూపిస్తుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం అదే మెంటల్ ఎబిలిటీ అని చెప్పాను కదా, 277 వీడియోస్ ఉన్నాయి. అందులో మీకు ఏదైతే సిలబస్ ఇచ్చారో అది చదువుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం టాపిక్ వైజ్ టెస్ట్ అంటే ప్రతి దానికి కూడా టాపిక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జాగ్రఫీ చూడమ్మా ఒకసారి, ఇండియన్ హిస్టరీ, రీజనింగ్ 153 టెస్ట్లు ఉన్నాయి. అంటే రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు రీజనింగ్ ఓపెన్ చేసినాకో దాంట్లో మొత్తం అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి అనాలజీ, మీనింగ్ఫుల్ ఆర్డర్, ఇదంతా కూడా మొత్తం టెస్ట్లు అన్నీ ఉంటాయి. మీకు ఇంకా కావాలనుకుంటే చూడమ్మా ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీ అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ జీకే సంబంధించినటువంటి చూసారా ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఇవన్నీ వస్తాయమ్మా. ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా టాపిక్స్ ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా మీరు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటే సిలబస్ చదివిన తర్వాత చాలా ఇంపార్టెన్స్ మీకు వస్తుంది, మోర్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్ వైజ్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. టెస్ట్లు ప్లస్ ఫుల్ కోర్సు కలిపి ఈ 999 ఎవరైతే కోర్ట్ ఎగ్జామ్కి తీసుకున్నారో వాళ్ళకి పీడిఎఫ్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఉన్న అంశాలు ఇంకా నీకు క్లియర్గా చెప్తాను చూడండి ఒకసారి. రైట్ ఇక్కడ చూడండి ఒకసారి నెక్స్ట్ వన్. ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సమిట్స్, ఈ సమిట్స్ అంటే సదస్సులు, శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడెక్కడ జరిగేది కావాలి. అండ్ ఇండెక్సెస్ సూచికలు, ర్యాంకింగ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న.
మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ జిఐ ట్యాగ్స్ నేను మొత్తంగా కంప్లీట్గా ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ అన్ని ఒక దగ్గర ఇవ్వడం జరిగింది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యునెస్కో, భారతదేశ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. నెక్స్ట్, భారత ప్రభుత్వం రాబోయే సంవత్సరాల కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంటే ఇండియన్ అప్కమింగ్ టార్గెట్స్ ఏమన్నా అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్, రాష్ట్రాల వారీగా పథకాలు, అంటే అన్ని రాష్ట్రాల పథకాలు కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే కొన్ని ఉంటాయి అవి చాలా ఫేమస్ పథకాలు ఉంటాయి, అట్లాంటివన్నీ తెలుసుకోవాలి. అది స్టేట్ వైజ్ 2026 ఇది మనం తప్పకుండా తెలుసుకోవాల్సింది. నెక్స్ట్, అంతర్జాతీయ దినోత్సవాలు, అంటే మేజర్ ఇంటర్నేషనల్ డేస్ అండ్ థీమ్స్, ప్రధాన అంతర్జాతీయ దినోత్సవాలు, ఇతివృత్తాలు, అంటే ఎందుకోసం అది అనేది క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఎందుకంటే చాలా వరకు మనకి జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పటికీ కరెంట్ అఫైర్స్ బేస్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండ్ సాహిత్య పురస్కారాలు, అంటే లిటరసీ అవార్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో చూడమ్మా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జ్ఞాన్పీఠ అవార్డు కానీ, సరస్వతి సమ్మాన్ కానీ, వ్యాస సమ్మాన్ కానీ, ఈ అవార్డ్స్ అన్నీ నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామినేషన్, అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ మెటీరియల్ కూడా నేను ఏం చేస్తానంటే ఎవరైతే మన కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి నేను ఒక 2-3-4 డేస్లో రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ అది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా శాంతి, దీనికి సంబంధించిన పీస్ అండ్ డెవలప్మెంట్ అవార్డ్స్, అంటే ఈ జర్మన్ పీస్ అవార్డ్, యునెస్కో అండ్ గాంధీ పీస్ ప్రైజ్, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్. అండ్ ఇక్కడ క్రీడలు, అంటే క్రీడలకు సంబంధించిన అవార్డ్స్, ఐసీసీ అవార్డ్స్, అంటే మనకి 2024లో జరిగినటువంటి అవార్డ్స్. నెక్స్ట్, బీసీసీ అవార్డ్స్. నెక్స్ట్, ఎఫ్ఐహెచ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అండ్ హాకీ సంబంధించిన వరల్డ్ ఫిఫా, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసుకున్నామా, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కావాలనుకుంటే. అలాగే బ్యూటీ అవార్డ్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 72 మిస్ వరల్డ్ 2025, 74th మిస్ యూనివర్స్ అండ్ మిస్టర్ వరల్డ్ 2025 అండ్ మిస్ట్రెస్ యూనివర్సిటీ 2025 ఫెమిన్ మిస్ అవార్డ్స్, ఇవన్నీ కూడా చూసుకోలేమా. అండ్ సినిమా అవార్డ్స్, ఇక్కడ ఏంటంటే సినిమా అవార్డ్స్ చాలా ఉంటాయి కదా, ఆస్కార్ అవార్డ్స్ అంటే కంపల్సరీ చూసుకోవాలి, ఆస్కార్ అవార్డ్స్. దాంతోపాటుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు చాలా 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 ఇంపార్టెంట్. అండ్ 71st నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇవన్నీ కూడా తప్పకుండా చూసుకోవాలి. అండ్ నోబెల్ ప్రైజెస్, ఈ నోబెల్ ప్రైజెస్ తప్పకుండా చూసుకోవాలి, ఆల్రెడీ మీకు చెప్పాను చూసుకోమని. అండ్ అలాగే రీసెంట్గా మన ఇండియన్ ఇంటర్నేషనల్లో ప్రముఖ వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి. అలాగే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, సంగీత వాయిద్యం ఉంది, దానికి సంబంధించిన వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఆ వ్యక్తి పేరు అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి. లేదా అతను ఏ రంగానికి చెందినాలు, దాని యొక్క స్పెషాలిటీ ఏంటనేది తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడెక్కడికి విదేశీ పర్యటనలు వెళ్ళారు, వాళ్ళతో డీల్స్ ఎట్లా చేసుకున్నారు, ఏ డీల్స్ చేసుకున్నారు, ఈ పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నించండి. అండ్ జర్నలిజం అవార్డు, జర్నలిజం సంబంధించిన అవార్డ్స్, పులిట్జర్ అవార్డు అండ్ చమిలిదే అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, కాబట్టి ఇవి కూడా చూడండి. అండ్ రీసెంట్ అంటే సెలబ్రిటీ రాసిన బుక్స్, వాటి నేమ్స్, దాని యొక్క స్పెషాలిటీస్ అవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను మొత్తం ఇచ్చింది కదా, ప్రతిదీ కూడా చూడండి స్టార్టింగ్ నుంచి కూడా ఇవన్నీ క్లియర్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇది కంప్లీట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కోర్స్ పర్చేజ్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా నేను ఒక 2-3-4 డేస్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మెంటల్ ఎబిలిటీ ఏం చదవాలో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలో చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్లో మీకు జనరల్ అవేర్నెస్ ఏం చదవాలో కూడా చెప్తాను. క్లియర్గా కోర్స్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, చాలా డీటెయిల్గా ఉందమ్మా. ఎగ్జామ్స్ అయితే చాలా క్లియర్గా ఉండడం జరిగిందమ్మా. ఓకేమ్మా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.